మైండ్ సెట్‌కి సంబంధించి. సో, ఏముందనంటే, ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైమ్ చేసింగ్ బటర్‌ఫ్లైస్, దే విల్ ఫ్లై అవే. బట్ ఇఫ్ యూ స్పెండ్ టైమ్ మేకింగ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, ద బటర్‌ఫ్లైస్ విల్ కమ్ అని జెప్పేసి రాసుందన్నట్టు. డోంట్ చేజ్, అట్రాక్ట్ అని జెప్పేసి రాసుంది క్యాప్షన్. సో, మనం ఒక బటర్‌ఫ్లైని గనక మనం ఒక బటర్‌ఫ్లైని గనక పట్టుకోవాలని జెప్పేసి దాని ఎంట పరిగెడుతూ వెళ్ళామనుకోండి, చేజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సో, చాలా అవి మనకు దూరంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, అప్పుడు నీ గమ్యస్థానాన్ని వదిలేసి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా గూడా అవి దొరికే ఛాన్సెస్ తక్కువ. కానీ నువ్వు కొంచెం తెలివిగా ఆలోచించి, కొద్దిగా టైమ్ స్పెండ్ జేసి, ఒక అందమైన గార్డెన్‌ని గనక నువ్వు క్రియేట్ జేయగలిగితే, ఎక్కడెక్కడో ఉన్న బటర్‌ఫ్లైస్ అన్నీ గూడా ఆ గార్డెన్‌కొచ్చే ఛాన్స్ అనేది ఉంది అనేది దీని మీనింగ్. అంటే మనం ఎప్పుడు గూడా దాన్ దాన్ ఆహ్, డోంట్ చేజ్, జస్ట్ అట్రాక్ట్. సో, వాటిని పట్టుకోవడానికి మనం వాటెంట పరిగెత్తాల్సిన పని లేదు. జస్ట్ వాటిని అట్రాక్ట్ చేస్తే చాలు, అన్నీ వచ్చి నీ దగ్గరే వాలే ఛాన్స్ ఉంది అని. సో, దీన్ని మన బిజినెస్‌కి మనం అనువదించుకుంటే, సో, చాలా మంది అడ్వైజర్స్ మనతో కలిసి పనిజేయడానికి వాళ్ళు పెద్దగా ఎందుకో ఏదో ఒక కారణం చూపో లేకపోతే ఏదో ఒకటి ఈ బిజినెస్‌లో వాళ్ళు యాక్టివ్ కాకపోవడానికి రీజన్స్ ఉండొచ్చు. సో, అట్లాంటి వాళ్ళ వెంట మనం పరిగెత్తి, పరిగెత్తి మనం అలసిపోవడం కంటే, వాళ్ళు ఈ బిజినెస్‌కి అట్రాక్ట్ అయ్యే విధంగా మనం పెర్ఫార్మ్ చేస్తే సరిపోదా? సో, అలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు రియలైజ్ అయ్యి బిజినెస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటదనేది సో, ది మీనింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది తెలిసిన సీనే, మనకు ఆల్రెడీ విన్నాం కూడా, దీని గురించి డిస్కస్ కూడా చేసి ఉండొచ్చు మేబీ. ఒక్కసారి మళ్ళొకసారి ప్లే చేస్తా. వీడియో అయితే కనపడుతుంది. ఫస్ట్ డైలాగ్ మీరు గమనిస్తే ఏముంది సార్? ఏమన్నాడు? రెస్పెక్ట్ వస్తువు కావాలంటే డబ్బు ఇచ్చి కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటి మీద కనపడాలి. మన ఒంటి మీద కనపడాలి. అవునా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఓకే, మనం ఎంత సింపుల్ గా ఉంటాం ఏంటి అన్నది పక్కన పెడితే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి బయట ఎలా ఉందండి? మనిషిని చూసే రెస్పెక్ట్ ఇస్తారు. అవునా కదా? అవును. మన అపియరెన్స్ చాలా ఇంపార్టెంట్ బయట. ఈవెన్ మార్కెటింగ్ లో మరి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఒకటి మనం నోట్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఇందులో మోటివేషన్, డబ్బు సంపాదించటం అనేది ఇందులో చూడండి. రెస్పెక్ట్ అనేది మనందరం కోరుకునేదే. ప్రతి లీడరు రెస్పెక్ట్ కోరుకుంటాడు. 17,500 మంది యాక్టివ్ లీడర్స్ ఉన్నారు. 1,80,000 మంది యాక్టివ్ అడ్వైజర్స్ ఉన్నారు ప్రెసెంట్ మన ఇండియాలో. 17,500 మంది లీడర్స్ కి రెస్పెక్ట్ రాదు. ఎవరికి రెస్పెక్ట్ వస్తుంది సార్? ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వారికి మాత్రమే రెస్పెక్ట్ వస్తుంది. ఎవరైతే ఆ డబ్బు సంపాదిస్తారో వాళ్ళకే బ్రాంచ్ లో గౌరవం ఉంటుంది, సొసైటీలో గౌరవం ఉంటుంది, మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది. అందరూ ఏదో టాటాలో జాయిన్ అయ్యారు లీడర్ అనగానే రెస్పెక్ట్ రాదు. దాంతో పాటుగా మీరు సంపాదించింది మీ బ్యాంకులో ఉంటే కుదరదు. అది మీరు ఎంజాయ్ కూడా చేయాలి కొంత పార్ట్ తీసి. అప్పుడు మాత్రమే మీరు సంపాదించే విషయం 10 మందికి తెలుస్తుంది. లేదు, నాకు ₹1,00,00,000 సంపాదించినా, నేను 10 కోట్లు సంపాదించా అని చెప్పేసి మీరు డొక్కు స్కూటర్ మీదో లేకపోతే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని తిరుగుతుంటే జనాలు నమ్మరు. ఎందుకంటే మనం ఒక సిస్టంలో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి రిక్రూట్మెంట్ గురించి మాట్లాడతాం మనం. ఇందులో ఇంత ఇన్కమ్ ఉంది, నేను ఇంత ఎర్న్ చేశాను, నేను ₹1,00,00,000 ఎర్న్ చేశాను, నేను 4 కోట్లు ఎర్న్ చేశాను అని చెప్తూ, అంటే మన పైకి కింద చూస్తూ ఉంటాడు. మరి ఇంత ఎర్న్ చేసేటువంటి వ్యక్తి ఏంది ఇలా ఉన్నాడు, వీడు చెప్పేది నిజమేనా కాదా అని. అందుకనే మనం ఎర్న్ చేసేది కూడా మన ఒంటి మీద కనపడాలి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందు ఎర్న్ చేస్తే రెస్పెక్ట్ వస్తుంది. మన టాటాలో ఎర్న్ చేసినటువంటిది మీ ఒంటి మీద కనపడాలి. అంటే ఒక 10 కేజీలు బంగారం వేసుకొని తిరగమని చెప్పట్లేదు నేను. కానీ దీంట్లో ఏంటంటే ఒక మంచి సూట్ మెయింటైన్ చేయటం, ఒక మంచి డ్రెస్ మెయింటైన్ చేయటం, మంచి షూస్ నీట్ గా పాలిష్ చేసుకొని మెయింటైన్ చేయటం. ఓకేనా? ఇలా నీట్ గా మనం కనపడితే అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయటం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు. ఇంకా ఏమి తీసుకోవచ్చు అనేది మీరు కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు 1 by 1 ఈ సీన్ నుంచి
ఈ సీన్ మూవీ తర్వాత కానీ ఈ సీన్ ఇప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది అనేది 1 by 1 చెప్పండి. ఇంకా ఏమైనా నేను మాట్లాడిన వాటిలో ఏమైనా మిస్ అయిన పాయింట్స్ కూడా యాడ్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి కూడగట్టుకుంటారు. బట్ Yes. ప్రెస్టేజ్ వచ్చిందని అంటే మాత్రం రూపాయి కూడా వదలకుండా మొత్తం ఖర్చు చేస్తామని చెప్పేసి అంటది కదా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సీన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే యాటిట్యూడ్, ఒక వ్యక్తి యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే సమాజంలో రెస్పెక్ట్ కోసం తను ప్రవర్తించిన తీరు ఎలా ఉంది అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది థియేటర్ లో చూసినప్పుడు మాత్రం అక్కడ ఉన్నది నేనే అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ ఉన్నది నేనే అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఇమాజిన్ చేసుకుంటాం. సో నాకైతే ఇది మస్త్ అనిపించింది సార్ ఇది థియేటర్ లో చూసినప్పుడు. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ తీసుకొచ్చే విధంగా మీరు ఇది ప్లే చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అఫ్ కోర్స్ ఇది చూడనంత వరకు నాకు కూడా పెద్దగా ఏ ఆసక్తి ఉండకపోయేది. గోల్డ్ కొనాలి, మనం పెట్టుకోవాలి అనేది పెద్దగా ఆసక్తి ఉండకపోయేది. ఇది చూసిన తర్వాతనే టాటా నుంచి లాస్ట్ మార్చ్ లో ఒక రింగ్ కావచ్చు, తర్వాత లాస్ట్ మేలో ఒక చైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొనుక్కొని వేసుకోవడం స్టార్ట్ చేసినాం అన్నట్లు. రియల్లీ గ్రేట్ ఇన్స్పిరేషన్ వీడియో సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మనం పంతానికి వెళ్తే 100% అలానే చేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ దాదాపుగా మనం అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాం నాకు తెలిసి. ఒకళ్ళిద్దరు ఉండొచ్చు అబోవ్ మిడిల్ క్లాస్. మనం అందరం కూడా ఒకటే అండి, డబ్బు సంపాదించాలనే కసితో మాత్రమే టాటాలోకి వచ్చాము. దాన్ని హోల్డ్ చేయగలిగితే మనం 100% సక్సెస్ అవుతాం. ఇంకా సార్ మాట్లాడండి. ఎందుకంటే మీరు అన్నది ఒకటైతే, ఒకవేళ మీకు వీలవ్వకపోతే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఏమంటారంటే మీరు అంత ఎఫర్ట్ చేయలేరు. ఇతను బాగానే చేస్తున్నాడు, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాడు, మెల్లమెల్లగా డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది, కనీసం ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అదైనా చేయాలి సార్. లేకపోతే అదే మనం వచ్చినప్పుడు కొనుక్కుందాం, వచ్చినప్పుడు మంచి తిరుగుదాం అనుకుంటే మాత్రం మనకు రెస్పెక్ట్ దొరకదు, మనకి మన మాట ఊరేంటారు సార్. గుర్తుపెట్టుకోండి, పర్పస్ అనేది క్లియర్ గా ఉంది. మీరు ఈ సీన్ లో చూస్తే అతని పర్పస్ ఏంటి సార్? అతను ఏదైతే అవమానానికి గురయ్యాడో ఆ అవమానాన్ని నుంచి బయటికి రావడం కోసం అతను అంత ఖర్చు పెట్టి అంత ఎర్న్ చేసింది కూడా. అంటే ఒక ఫ్యామిలీకి ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని, లేదా అతను అవమానం పడటం అనేది పర్పస్ ఇక్కడ. అంటే మనకి కూడా అంటే వర్క్ అందరం చేస్తూ ఉంటాం సార్, వర్క్ అందరం చేస్తూ ఉంటాం. టాటాలోకి రాకముందు వర్క్ చేయలేదా? తర్వాత రాము గారు సాఫ్ట్వేర్, అట్లనే రాజేష్ గారు ఇంకొక దాంట్లో చేశారు. ఇట్లా అందరూ కూడా రకరకాల వర్క్ చేస్తూ ఉన్నాం. మరి అందులో అందులో డబ్బులు ఎర్న్ చేశాం కదా. మరి అయితే మనం సక్సెస్ ఎందుకు కాలేదు అక్కడ? అంటే సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం సక్సెస్ కాదు సార్. ఓకేనా? అంటే మన ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తేనే సక్సెస్ అది. అంటే అక్కడ అమౌంట్ సరిపోలేదు, లేదా మన ఎర్నింగ్ ఎంత వర్క్ చేసినా కూడా లిమిటెడ్ గా తీసుకోగలుగుతున్నాం అంటే గత ప్లాట్ఫామ్ లో. కానీ ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పర్పస్ అనేది మిస్ అయితే మాత్రం మనం ఒక లెగసీని క్రియేట్ చేయలేము. సేమ్ ఇక్కడ కూడా ఎంత ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా గతంలో లాగానే మీకు వర్క్ అనేది ఇక్కడ కూడా వర్క్ చేస్తూ పోతే గత వర్క్ లో ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అదే అమౌంట్ తీసుకుంటారు తప్ప ఇక్కడ ఒక లెగసీని క్రియేట్ చేయలేరు. మీరు గనక ఈ ప్లాట్ఫామ్ లో మీరు లెగసీని క్రియేట్ చేయాలంటే పర్పస్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు డబ్బులు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ కోసం సంపాదించాలనుకుంటున్నారా? లేదా మీకు ఉన్నటువంటి లైబిలిటీస్ ఏమైనా బయటపడటానికి సంపాదించాలనుకుంటున్నారా? లేదా ఒక మంచి హోదాని సంపాదించాలనుకుంటున్నారా అనేది మీరు చేసే పనికి ఒక పర్పస్ని యాడ్ చేయండి. అప్పుడు మాత్రమే ఆ వర్క్ ప్లస్ పర్పస్ రెండు కలిసి ఒక లెగసీని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? ఒక సక్సెస్ని క్రియేట్ చేస్తాయి. కానీ మనం అంతా కూడా కేవలం వర్క్ మాత్రమే చేస్తున్నాం, దాని పర్పస్ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మీరు గనక దానికి పర్పస్ పెట్టుకోండి ఈరోజు, అంటే నేను ఎందుకు టాటాలో పనిచేయాలి, ఎందుకు డబ్బులు సంపాదించాలి అనేది గట్టి మోటివేషన్. సార్ మనకి రామగోపి సార్ చెప్తారు కదా, వై రీజన్ గట్టిగా ఉండాలని, అదే పర్పస్. అంటే నేను ఎందుకు చేయాలి అన్నదే పర్పస్. అది కనుక మనం స్ట్రాంగ్ గా పెట్టుకుంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఇక్కడ ఎంత పనైనా చేయొచ్చు, ఎంత స్మార్ట్ వర్క్ కూడా చేయొచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే
మనం చేసేటువంటి వర్క్ లో ఇప్పుడు ప్రెసెంట్ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ ప్రొడక్ట్ ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు? 1,80,000 మంది అడ్వైజర్స్ ఉన్నారు. అంటే 1,80,000 మందికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా? అందరికీ అవే కదా. అందరికీ అవే పిఆర్ లైఫ్, Yes, sir. అందరికీ అందరికీ అవే ఎఫ్జి ప్లస్, అందరికీ అదే ఎస్విఐపి. మరి కస్టమర్ నీ దగ్గర ఎందుకు కొనాలి? నీ అడ్వైజర్ దగ్గర ఎందుకు కొనాలి? మరి వేరే అడ్వైజర్ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? ఇంకోటి ఏంటిది, మార్కెట్ లో డిస్కౌంట్లు బాధ ఉంది కదా. వాడు కస్టమర్ ఏం చేస్తాడు? నలుగురు అడ్వైజర్ దగ్గర పోయి డిస్కౌంట్ ఎవరు తక్కువ ఇస్తే వారి దగ్గర తీసుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంది కదా మళ్ళీ ఇక్కడ మనకి. అంటే మరి ఎట్లాంటప్పుడు అంటే ఒకటే ప్రొడక్ట్ ని ఎంతమంది అమ్ముతున్నారు, ఇందులో రకరకాల డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ కస్టమర్ నీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? నీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే నువ్వు మార్కెటింగ్ చేయాలి. నువ్వు మార్కెటింగ్ చేయాలి, నీ బ్రాండ్ని చూపెట్టాలి. అంటే మీకు ఒకటి తెలుసో తెలీదు, చాలా వస్తువులు మనం క్వాలిటీ మీద కొనమండి. చాలా వస్తువులు మనం క్వాలిటీని చూసుకొనం, బ్రాండ్ చూసుకుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు షాపు పోయినప్పుడు కూడా క్వాలిటీ చూడరు, బ్రాండే చూస్తారు. ఒక కాఫీ ఉంది, కాఫీ చిన్న వేరే గ్లాస్ లో పోస్తే ఒక వాల్యూ, అదే స్టార్ బక్స్ ఉన్నటువంటి బ్రాండ్ ఉన్నటువంటి కప్పులో పోస్తే ఒక వాల్యూ. పెరుగుతుందా పెరగదా? దాని వాల్యూ 100% పెరుగుతుంది. అదే మీరు మామూలు కప్పులో పోయండి, అదే వాల్యూ ఇచ్చి కొంటారా ఆ కాఫీని? కొనరు, కొనరు, కొనరు. అంటే కస్టమర్స్ బ్రాండ్ ని కొంటున్నారు కానీ వస్తువుని కొనట్లేదు. అంటే ఈ 1,80,000 మంది అడ్వైజర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. మన అడ్వైజర్ దగ్గర కొనాలి అంటే మన అడ్వైజర్ కి బ్రాండింగ్ ఇవ్వాలి. ఒక ఒక అడ్వైజర్ మీ దగ్గరికి రావాలి, ఒక అడ్వైజర్ రిక్రూట్ చేయాలి అంటే దాదాపుగా 17,500 మంది లీడర్స్ ఉన్నారు. మరి మీ దగ్గర ఎందుకు పనిచేయాలి అడ్వైజర్? మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే మీరు బ్రాండ్ క్రియేట్ చేయాలి, మీది ఒక బ్రాండ్ కావాలి. అప్పుడు మాత్రమే సో అండ్ సో బ్రాండ్ దగ్గరికి, సో అండ్ సో లీడర్ దగ్గరికి వస్తే నాకు మంచి సర్వీస్ ఇస్తాడు, లేదా నాకు మంచి ఉంటుంది, లేకపోతే నాకు ఫీల్డ్ లో వర్క్ చేస్తాడు అనేది ఒక బ్రాండ్ మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చి వారు పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఒక లెగసీని క్రియేట్ చేద్దాం మనం అందరం కూడా. ఇండివిజువల్ గా మన ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఫర్మ్ ని బ్రాండింగ్ చేద్దాం. అప్పుడు మాత్రమే మనం ఫాస్ట్ గ్రో కావడానికి అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ ఒకటండి, మార్కెట్ కి అనుకూలంగా మనం వెళ్ళాలి. మార్కెట్ కి అనుకూలంగా అంటే ఫస్ట్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ ని ఫాలో కావాలి. నేను మోస పద్ధతిలో పోతా, నేను అలానే వెళ్తా అంటే మన గ్రోత్ అలానే ఉంటుంది. ఓకే. కాబట్టి ట్రెండ్ ఏంటిది అంటే మార్కెటింగ్ చేసుకోవడం అనేది ట్రెండ్, బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం ట్రెండ్, సోషల్ మీడియాను వాడుకోవడం అనేది ట్రెండ్. కాబట్టి వీటిని ఫాలో కండి, సక్సెస్ అవుతారు 100%. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి ఒకసారి డిస్కస్ చేయండి. చాలా మంది ఇప్పుడు ఇన్కమ్ అంటే తన ఆత్మగౌరవం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ వీడియోలు చూసినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి క్లాసెస్ కూడా కావచ్చు. కంఫర్ట్ జోన్ అంటే ఖచ్చితంగా మనకి ఇష్టమైంది ఏది కూడా చేయలేము అనమాట. ఆ వీడియోలో కూడా తన కంఫర్ట్ జోన్ లో ఉన్నంతసేపు ఏవి కూడా రాలే. అంటే ఏదైనా బంగారం షాప్కి వెళ్తాం, ఇష్టమైంది కొంటాం, కానీ మన దగ్గర పాకెట్లో డబ్బులు ఉండవు. అది ఇష్టమైన వస్తువు కానీ మన పాకెట్లో డబ్బులు ఉండవు. బట్ అదే విధంగా భార్యకు ఒక చీర కొనాలనుకుంటాం, బట్ రేటు చూస్తాం, డబ్బులు ఉండవు. అంటే ఇదంతా కూడా నేను ఇప్పుడు టీచర్ జోన్ లో ఉన్నా కాబట్టి కంఫర్ట్ జోన్ అనమాట. అదే టాటా ప్లాట్ఫామ్ లోకి వచ్చాడు సార్, పోయిన మంత్ ఒక రింగ్ తీసుకున్నా, అంతకంటే ముందు ఒక చైన్ తీసుకున్నా అని చెప్పడం జరిగింది. అంటే టాటాలో కోటీశ్వర్లు అవ్వడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆ వీడియోకి ప్లస్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది ఇప్పుడు మనమంతా లీడర్స్ కాబట్టి సార్ 2 అంశాలు చెప్పాడు. వీడియో చూపించడం ఒక ఎత్తు, పైగా రియల్ లైఫ్ ను కూడా జోడించాడు. కానీ ఇది ఎందుకు చూసుకున్నాం అంటే ఒక రెస్పెక్ట్. అక్కడ లేదా రెస్పెక్ట్ ఉంది, కానీ ఏదైనా కానీ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా మనకి ఇష్టమైనది తినాలనుకుంటాం, ఆటోమేటిక్ గా ఇష్టమైనది తినలేక డబ్బులు లేక మళ్ళీ చికెన్ బిర్యానీకి వస్తాం. అక్కడికి వెళ్ళింది ఎందుకు? ఇష్టమైనది తినడానికి. ఇష్టమైనది తినాలంటే మన దగ్గర పాకెట్ లో డబ్బులు ఉండాలి. బట్ ఇలా ప్రతి దగ్గర కాంప్రమైజ్ అవుతుంది. ఈ రోజు చూడండి, కాంప్రమైజ్ టాటాలోకి వచ్చిన లీడర్స్ ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు? దీనికి రీజన్ ఒకటే,
ఒక 100 మందికి భోజనాలు పెట్టించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసే స్థాయికి మన కళ్ళ ముందున్న లీడర్స్ యొక్క రియల్ లైఫ్ కనబడుతుంది. వాళ్ళు ఓన్ గా డబ్బులు ఖర్చు పెట్టే అంత అది జాబ్ లో ఉంటే ఖర్చు పెట్టేవాడా ఒక 50-100 మందిని తీసుకెళ్లి ఇటు ఆంధ్ర సైడ్ తీసుకెళ్లి చీరాల దగ్గరికి తీసుకెళ్లి ఖర్చు అంతా భరించుకుంటూ ఇట్లా చేశారు. ఇదే రామగోపి సార్ దాదాపుగా గోవా ట్రిప్ తీసుకుపోయాడు ఒక 40-50 మందిని ఫ్లైట్ లో. మన ఓన్ ఖర్చు చూసుకుంటే ఇట్లా అది ఎక్కడ సాధ్యపడ్డది అంటే క్లారిటీగా టాటాలో సాధ్యపడ్డది. మన కళ్ళ ముందున్న ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్ లో ఉన్న లీడర్స్ గురించి చెప్పట్లేదు. లీడర్స్ ఇక్కడ సక్సెస్ అయ్యి నెలకి 4 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ తీసుకునే ఎర్నర్ మన కళ్ళ ముందు ఉన్నారు. బట్ మనం చేసే దీని మీద ఇష్టమైనది కొనాలన్నా కూడా ఒకసారి గమనించండి. బంగారం షాప్ కి వెళ్ళాలంటేనే దగదగ అంటే ఇష్టమైన వస్తువులే కాదు రెస్పెక్ట్ కి రెస్పెక్ట్ దొరుకుతుంది, డబ్బుకి డబ్బు దొరుకుతుంది. ఆ వీడియోలో చాలా మంది మన చూసి అనుకుంటారు అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కోటీశ్వర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అంత టేక్ ఇట్ ఈజ్ గా తీస్తా ఉంటారు. బట్ ఈ రోజు మనం మిడిల్ ఫ్యామిలీలో ఉన్నామని కూడా ఒక పాయింట్ చెప్పారు. అంటే అందరూ కూడా బ్యాక్వర్డ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నార్మల్ గా ఈ రోజు పూట గడిస్తే చాలా అనుకునేటోళ్ళం. అలాంటి వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కానీ వాటిని చేరుకోలేకపోతాం. అలాంటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఇచ్చింది. ఆ తర్వాత రెస్పెక్టెడ్ గా ఒక కారు గోల్డ్ ఇవన్నీ చూసినప్పుడు సొసైటీలో ఎవరికైనా గౌరవం అనేది ఉంటది. నిజంగా చాలా అద్భుతం సార్. ఈ వర్డ్స్ ఇప్పుడు చెప్పినటువంటి వర్డ్సే ఓన్లీ. ఇప్పుడు ఆయన మీటింగ్ ఎక్కడ చేశారు? హైదరాబాద్ లో రీస్టార్ట్ లో చేశాడు. 100 మందిని తీసుకెళ్లి నేను ఇలా చేశానని చెప్పాడు. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం అందరం లీడర్సే. చాలా వరకు కొత్త వాళ్ళు వస్తున్నారు. పీబీఏ స్థాయి నుంచి ఇప్పటికి ప్రతి లీడర్ దాదాపు 100 మంది లీడర్స్ రోజు అటెండ్ అవుతున్నారు. బట్ రోజు డైలీ ప్లాన్ ఏం చేస్తున్నాం, మనం ఎలా వెళ్తున్నాం, ఆ లీడర్ ఎందుకు సక్సెస్ అయ్యాడు, మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం. ఓవరాల్ గా చూసినట్లయితే 1800 మంది 1700 మంది లీడర్స్ ఉన్న దీంట్లో మనం కూడా ఒక లీడర్ పొజిషన్ లో ఉండి ఇక్కడ ఏమని చెప్పాడు, ఎవరికైతే డబ్బు వస్తుంది రామగోపి సార్ #1 ప్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అవార్డులు వస్తున్నాయి. గోపి సార్ వాల్యూ ఎలా ఉంది, అదే ఇండస్ట్రీలో ఉన్న మన వాల్యూ ఎలా ఉంది. డబ్బుకి డబ్బు సంపాదిస్తున్నాడు, ర్యాంకులకి ర్యాంకులు, అంతా ఓవరాల్ గా ఇండియా వైడ్ గా కూడా తెలిసిపోతున్నాడు. మనం ఖమ్మం బ్రాంచీలో నుంచి ఇంకా బయటకు వెళ్ళలేకపోతుంది. బట్ లీడర్ గా ఏంటి నేర్చుకోవాలి అని చెప్తున్నారు. నేర్చుకున్న తర్వాత ఓన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు సార్ అదే చెప్పాడు, నీకంటూ బ్రాండ్ ఉందా, క్లారిటీగా చెప్పాడు. నీకంటూ బ్రాండ్. మరి మన పేరు ఎప్పుడు ఉంటది? మన పేరు ఉండాలంటే మనకంటూ సొంతగా క్రియేటివ్ ఉండాలి, సొంతగా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి పెద్ద టైం అంటూ పట్టదు లీడర్స్. జస్ట్ 1 మంత్ మీరు మనము వి అకాడమీలో ఉన్న ప్రోడక్ట్ మీద ప్రతి పేజ్ చూడండి. అదే విధంగా చాలా మంది అట్లా చూస్తూ వెళ్ళిపోతా ఉంటారు. ప్రోడక్ట్ మీద ఖచ్చితంగా మనకు వస్తే అది మన గుండెకాయ లాంటిది. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఏది అడిగినా కూడా చెప్పొచ్చు. అందులో ఒక్కటి కాదు, ఇన్సూరెన్స్ లో ఎన్ని ఉన్నాయో కూడా ప్రతి పేజ్ ఉంది. ఐసీ 38 అనేది కూడా ఉంది. 160 పేజీలు ఉంటది. దాన్ని చూడండి ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అసలు మనకి దీంట్లో బుక్స్ రివ్యూ కేటలాగ్ అన్ని ఇస్తుంది అన్ని. కానీ మనం దాన్ని చూడకుండా టైం వేస్ట్ చేస్తాం. 1 మంత్ కూర్చోండి, లీడర్ గా సక్సెస్ కాకపోతే అడగండి, తనంతట తను బయటికి వెళ్తాడు. ఇలా మోటివేషనల్ మనకి చాలా ఉంటది. క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందులో దొరుకుతుంది. ఆ నాలెడ్జ్ లేకుండా చాలా మంది లీడర్స్ బయటకు వెళ్తున్నారు. విన్నదే చెప్తున్నాం. బట్ మనకంటూ ఖమ్మంలో బ్రాండ్ రావాలంటే ఖచ్చితంగా మనం కూడా ఇన్కమ్ సంపాదించాలి.